ఇక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు రాలేనని కబురు పంపారు మాజీ మంత్రి అనిల్ కుమార్. ఇవాళ పోలీసుల విచారణకు రాలేనని లాయర్ల ద్వారా సమాచారం అందించారు. వ్యక్తిగత కారణాలతో పాటు కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినందున విచారణకు హాజరు కాలేకపోతున్నానన్నారు. ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో బుధవారం నాడు పోలీసులు అనిల్కి నోటీసులు ఇచ్చారు. విచారణకు తాను హాజరయ్యే తేదీని లాయర్ల ద్వారా చెప్తానన్నారు. ఇదే కేసులో నిన్న రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. రైట్, మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు సురేంద్ర. సొంత నెల్లూరు రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో అయితే ఈ యొక్క రాజకీయాలు అయితే ఒకసారిగా హీట్ ఎక్కుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి ఏవైతే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఇటు కోవూరు రాజకీయం అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పైన కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నిన్న విచారణకు హాజరవ్వాలని చెప్పడంతో నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరవడం జరిగింది. అయితే నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి విచారణలో 40 ప్రశ్నలు అడిగినట్లుగా ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పారు. అయితే ఈ ప్రశ్నల్లో కూడా విమర్శలు ప్రతి విమర్శలు సహజంగా జరుగుతుంటాయి. ఎక్కడ కూడా దేనికి వెనక్కి తగ్గేదే లేదు. తీసుకున్నటువంటి మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడ కూడా వెనకడుగేసే ప్రసక్తే లేదని కూడా చెప్పడం జరిగింది. మరోపక్క ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క నోటీసులు కూడా ఈ రోజు హాజరు కావాలని, అంటే ఈ రోజు 26వ తేదీ హాజరు కావాలని చెప్పడంతో అనిల్ కుమార్ తో పాటు మరో నలుగురు వీరి చలపతి పిటిషన్ కూడా వేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో పాటు క్వాష్ వేసిన వల్ల లాయర్ల ద్వారా తను సమాచారం పంపించారు. ఎప్పుడు క్వాష్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది? అయితే సుమతి ఈ యొక్క నోటీసులకి ఇవాళ హాజరు కావాల్సినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ యొక్క విచారణకు అయితే హాజరు కాలేదు. ప్రస్తుతం మనం కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఈ యొక్క కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద కూడా గమనించి ఇక్కడ ముగ్గురు అయితే విచారణకు హాజరై ఉన్నారు. మిగతా ఇద్దరు అనిల్ కుమార్ యాదవ్, వీరి చలపతి అయితే హాజరు కాలేదు. వారి తరపున లాయర్లు అయితే పోలీసులకి సమాచారం తెలియజేసినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే క్వాష్ పిటిషన్ వేసున్నటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా అనిల్ కుమార్ యాదవ్, వీరి చలపతి అందుబాటులో లేనటువంటి కారణంగా, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న కారణంగా మేము రాలేకపోతున్నాము, దాని ద్వారా లాయర్ల ద్వారా మీకు సమాచారం పంపిస్తున్నామని చెప్పి కూడా ఆ యొక్క పోలీసులకి సమాచారం తెలియజేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఒక పక్క క్వాష్ పిటిషన్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ఈ కేసుకి నాకు ఏదైతే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తున్నారు. దాంతో పాటుగా ఆయన నెల్లూరులో లేకుండా బయట అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న కారణంగా కూడా రాలేనని చెప్పి లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం తెలియజేయడంతో మిగతా ముగ్గురిని అయితే పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. అయితే క్వాష్ పిటిషన్ కూడా మరో 2-3 రోజుల్లో ఈ యొక్క విచారణ కూడా రానున్న దాన్ని కూడా మనకి సమాచారం తెలియనుంది. అయితే ఈ నేపథ్యంలోనే అయితే ఇందాక దాకా కూడా ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ ఈ యొక్క విచారణకి హాజరవుతారా లేదన్న చెప్పి కొంతసేపు అయితే సురేంద్ర, పార్టీలకు అతీతంగా కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి చర్చ జరుగుతోంది నెల్లూరు జిల్లాలో? సుమతి, ఇటు నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇటు ప్రశాంత్ రెడ్డి పైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్క మహిళ కూడా, దేశంలో ఉండే ప్రతి ఒక్క మహిళ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈ యొక్క వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. అయితే ఇటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఈ యొక్క దీన్ని మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు సరైనది కాదు, వీటిలన్నిటి కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి విషయం ఉంది. దాంతో పాటుగా ఆమెకు సంగీత భాగం కూడా తెలపడం. మరోపక్క హైకోర్టు కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి
చురకలు వేసినటువంటి పరిస్థితి. మహిళల పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం సరైనది కాదు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా హైకోర్టు కూడా చురకలు వేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలను అయితే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఆయన మరోపక్క చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరోపక్క నిన్న విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ రోజు అనిల్ కుమార్ ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణ కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకు హాజరు కాలేదు. అయితే తదుపరి ఎప్పుడు విచారణకు హాజరవుతామన్నటువంటి విషయం పైన అనిల్ కుమార్ లాయర్ల ద్వారా వారికి పోలీసులు కూడా సమాచారం తెలియజేస్తామని చెప్పడంతో అయితే ప్రస్తుతానికైతే ఆ ముగ్గురిని అయితే విచారణ చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ యొక్క జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా మరో వైసీపీ నేతలు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే వారి అనుచిత వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఈ దాడి కూడా ఇటు వేమిరెడ్డి అనుచరులే చేయించారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. దానిపైన కూడా ఇటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారిపైన ఇటు కేసు నమోదు చేస్తున్నారు. అయితే కేసు నమోదు చేసింది ఇటు దుండగులు దాడి చేశారని చెప్పి కేసు నమోదు చేశారు. అయితే ఇది ఖచ్చితంగా వేమిరెడ్డి దంపతుల యొక్క వారు చేపించారని చెప్పి వారు ఆరోపిస్తూ కేసు నమోదు చేశాము. కానీ మాకు దుండగులని కేసు నమోదు చేయడం సరైనది కాదు, పోలీసులు కూడా వారి వైపు ఉన్నారు, చట్టం మాకు న్యాయం చేస్తుందని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు కూడా చెప్తున్నట్టు నేపథ్యంలో ఇటు ఈ కొవ్వూరు రాజకీయం అంతా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్ సురేంద్ర.